July 12th, 2025 MCC All India Quota and State Quota కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అనేటువంటివి రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి సపరేట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్టేట్ కోటా కింద ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా 10th July 2025 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సులకి కావలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అనేటువంటిది అఫీషియల్ నోటిఫికేషన్ drntr.uhsap.in వెబ్సైట్లోకి వెళితే నోటిఫికేషన్ అనేటువంటిది క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 2025-26కి కావలసినటువంటి రిక్వైర్డ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జూలై 21 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత స్టేట్ కోటా కింద రౌండ్ 1 రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేయాలి. అంటే ఆల్ ఇండియా కోటా జూలై 21 స్టార్ట్ అవుతుంది. ఈ లోపలే అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏపీ స్టేట్కి రిలీజ్ అవ్వవచ్చు. ఈ డేట్ రిలీజ్ అయ్యే లోపల మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటువంటివి స్కాన్ కాపీ చేసుకొని రెడీగా అప్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్లో ఉండండి. ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఎంత సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉండవలసిన అవసరం ఉంటుంది. 1 by 1 చెక్ చేస్తే నోటీసులో ఇచ్చిన విధంగా నెంబర్ 1 నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ వచ్చేసి 500 KB సైజ్ అనేటువంటిది ఉండాలి. దీనికంటే ఎక్సెస్ అయింది అంటే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు అది అప్లోడ్ తీసుకోదు, ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఫైల్ 500 KB అంటే 500 KBకి లెస్ దెనే పెట్టుకోండి. సెకండ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేటువంటిది బర్త్ సర్టిఫికేట్ కిందికి కన్సిడర్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్లో 500 KB సైజులో రెడీగా చేసి పెట్టుకోండి. థర్డ్ సర్టిఫికేట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే నీట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే మీరు ఇంటర్మీడియట్ +1 +2 పాస్ అయినటువంటి మార్క్స్ మెమోస్ని పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB సైజులో ఉంచుకోండి. ఫోర్త్ వన్ స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండాలి. ఈ 6th, 7th, 8th, 9th, 10th అనే ఈ 5 years స్టడీ సర్టిఫికేట్స్ని సింగిల్ సర్టిఫికేట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్లో ఉంచుకోండి. ఆర్డర్లో దీని సైజ్ వచ్చేసి 500 KB ఉండాలి. ఫిఫ్త్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ మీరు ఇంటర్మీడియట్ అనేటువంటిది ఏ కాలేజీలో అయితే చదివారో ఆ 2 years సర్టిఫికేట్స్ అనేటువంటివి సింగిల్ సర్టిఫికేట్గా పీడిఎఫ్లో రెడీ చేసుకొని 500 KB ఫైల్ సైజ్ క్రాస్ అవ్వకోకుండా రెడీగా చేసి పెట్టుకోండి. సిక్స్త్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మీరు ఏ కాలేజీలో చదివారో అక్కడి నుంచి టీసీ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ టీసీని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB సైజ్ క్రాస్ అవ్వకోకుండా రెడీగా డాక్యుమెంట్ని పెట్టుకోండి. 7th డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకూడదు. 8th డాక్యుమెంట్ మైనారిటీ సర్టిఫికేట్. మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్పెషలీ ముస్లిమ్స్కు మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేటువంటిది మైనారిటీ సర్టిఫికేట్గా ఇస్తారు. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB సైజ్ అనేటువంటిది క్రాస్ అయి ఉండకూడదు. 9th డాక్యుమెంట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్. ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకొని ఉండవలసి ఉంటుంది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఓసీ కేటగిరీ వాళ్ళకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది వర్తించదు. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 500 KB ఫైల్ సైజ్ క్రాస్ అయి ఉండకూడదు. 10th డాక్యుమెంట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB ఫైల్ సైజ్ క్రాస్ అవ్వకోకుండా ఉంచుకోండి. 11th డాక్యుమెంట్ ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటారో వాళ్ళు మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా PWBD సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకొని ఉండాలి. ఈ డాక్యుమెంట్ అనేటువంటిది పీడిఎఫ్లో ఉండాలి. ఫైల్ సైజ్ అనేటువంటిది 500 KB క్రాస్ అయి ఉండకూడదు. 12th డాక్యుమెంట్ ఎవరైనా ఎన్సీసీలో ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో 1500 KB వరకు ఫైల్ సైజ్ అనేటువంటిది లిమిట్ ఉండవచ్చు. 13th డాక్యుమెంట్ సిఏపి సర్టిఫికేట్. సిఏపి సర్టిఫికేట్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది తీసుకొని ఉండాలి. ఈ సిఏపి సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. 2000 KB ఫైల్ సైజ్ వరకు ఉండవచ్చు. 14th డాక్యుమెంట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. ఎవరైనా స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అన్నీ వన్ ఫార్మాట్లో రెడీ చేసుకొని పీడిఎఫ్లో 2000 KB ఫైల్ వరకు ఉండవచ్చు. 15th వన్ పోలీస్ మ్యాట్రీ చిల్డ్రన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎవరైనా ఉంటే పీడిఎఫ్లో 500 KB వరకు ఫైల్ సైజులో రెడీ చేసుకోవాలి. 16th డాక్యుమెంట్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB ఫైల్ సైజులో ఉంచుకోవాలి. 17th డాక్యుమెంట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ అంటే గవర్నర్ అవార్డ్, ఎనీ స్కిల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఫీల్డ్స్లో సర్టిఫికేట్ ఉంటే వీటిని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ అని చెప్తారు. ఈ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే పీడిఎఫ్లో ఫార్మాట్లో 500 KB క్రాస్ అయి ఉండకూడదు. 18th డాక్యుమెంట్ వచ్చేసి స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్స్ ఉండి అన్రిజర్వ్డ్ సీట్స్ 15% సీట్స్కి క్లైమ్ చేసుకోవాలి అని అంటే మినిమం 10 years ఆఫ్ రెసిడెన్సీ, పేరెంట్స్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అనేటువంటిది పీడిఎఫ్లో ఉండాలి.
500 KB క్రాస్ అయి ఉండకూడదు. 19th డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేటువంటిది PDF ఫార్మాట్లో 500 KB క్రాస్ అయి ఉండకూడదు. 20th డాక్యుమెంట్ వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటాము. ఏపీ గవర్నమెంట్కి MRO ఆఫీస్లో ఈ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ అనేటువంటిదే డొమిసైల్ సర్టిఫికేట్ అని చెప్తాము. ఇది PDF ఫార్మాట్లో ఉండాలి. 500 KB క్రాస్ అయి ఉండకూడదు. 21st 21 సర్టిఫికేట్ వచ్చేసి క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవి JPGలో కానీ JPEG ఫార్మాట్లో కానీ 100 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అయి ఉండకూడదు. 22nd డాక్యుమెంట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్. క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది JPG లేదా JPEG ఫార్మాట్లో 100 KB క్రాస్ అయి ఉండకూడదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 22 డాక్యుమెంట్స్ లిస్టులో మీరు క్వాలిఫైడ్ అయినటువంటి మ్యాండేటరీ సర్టిఫికేట్స్ కంపల్సరీ కావాలి. ఆల్ కేటగిరీ వాళ్ళకి పర్టికులర్లీ మీరు ఏ ఎలిజిబిలిటీ అయితే ఉంటారో ఆ డాక్యుమెంట్స్ అనేటువంటివి మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి జూలై 21st నుంచి రౌండ్ 1 స్టార్ట్ అని చెప్పారనుకోండి, మీరు జూలై 20th సర్టిఫికేట్స్ ఇచ్చిన లిస్ట్లో ఏవైనా రెడీ చేసుకోకుండా ఉంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు 30th డేట్, ఆల్రెడీ ఇది 10th నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకొని ఉంటారు. మళ్ళీ ఒకసారి ఈ వీడియో ద్వారా మీకు 22 డాక్యుమెంట్స్లో మీ ఎలిజిబిలిటీ, మ్యాండేటరీ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకొని రెడీగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే నీట్, MBBS, BDS అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో అంటే 21st లోపలే రిలీజ్ చేయొచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు. కాబట్టి ఈ లోపల మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు ఆన్లైన్లో కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో అవే డాక్యుమెంట్స్ అడ్మిషన్స్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అప్పుడు తీసుకోపోవలసి ఉంటుంది. Hope this information is informative. Thank you.